హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనము జాపనీస్ కుజీన్లో అన్ని వెరైటీస్ తయారు చేసుకుంటున్నాం కదా. దీన్నే యాకితోరి కుజీన్ అని కూడా అంటారు. చాలా అద్భుతంగా ఏషియన్ స్టైల్ ఫుడ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో. కొద్దిపాటి డిఫరెన్స్ చైనీస్కి ఉన్నప్పటికీ కూడా కొద్దిగా స్వీటర్ సైడ్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంటాయి. అదే క్రమంలోనే ఈరోజు కూడా నేను మీకోసం తీసుకొచ్చేసాను 2 అద్భుతమైన రెసిపీస్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మంచి స్నాక్ ఐటము, అది కూడా వెజిటేరియన్ ఐటమ్ మనం ఫస్ట్ తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే హనీ సోయా గ్లేజ్డ్ వెజిటబుల్స్. హనీ సోయా గ్లేజ్డ్ వెజిటబుల్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బేబీ కార్న్ ముక్కలు, క్యారెట్, మష్రూమ్స్, బీట్రూట్, ముల్లంగి, సోయా సాస్, ఉల్లిపాయ, బీన్స్, బ్రౌన్ షుగర్, నిమ్మకాయ, తేనె, ఇంకా గార్లిక్. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో వెజిటబుల్స్ అన్నింటినీ కూడా మనకు కావాల్సిన పద్ధతిలో కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత అన్నింటినీ కూడా బాయిల్ చేసుకుంటాం. ఉడికిన తర్వాత అంటే బ్లాంచింగ్ చేస్తాం కదా, అందుకనే పొయ్యి వెలిగించేసుకున్నా. సో ఉడికిన తర్వాత ఏం చేస్తామంటే వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఒక చక్కటి సాస్, హనీ ఇంకా సోయా తోటి సాస్ రెడీ చేసుకొని దాంట్లో టాస్ చేస్తామన్నమాట. అప్పుడు ఆ గ్లేజింగ్ వస్తుంది. ఓకే, సో నీళ్లు పెట్టేసుకున్నాం, అలా కాగుతూ ఉండని. ఈలోపు వెజిటబుల్స్ని కట్ చేసుకొని ఉడికించేసుకున్నాం. అలా క్యారెట్ అలాగే వేసేసుకోవచ్చు, ఇదేం కట్ చేయాల్సిన అవసరం లేదు. చూడడానికి కూడా బాగుంటుంది. బేబీ క్యారెట్ లాగా చిన్న చిన్న ముద్దుగా ఉన్నాయి కాబట్టి వాటర్లో క్యారెట్ వేసేస్తున్నాం. అండ్ బేబీ కార్న్, అది కూడా చిన్న చిన్నగా ముద్దుగా ఉన్నాయి, వీటిని కూడా అలాగే వేసేస్తున్నాను. మష్రూమ్స్ ఒకవేళ పెద్దగా ఉంటే కట్ చేసుకోండి, ఈ సైజ్ నాకు ఓకే. వీటిని కూడా అలాగే వేసేస్తున్నాను. మష్రూమ్ చివర్లో వేసినా ఓకే, కొద్దిగా ఉడికినా కూడా సరిపోతుంది కాబట్టి. బట్ ఎనీవే వేసేసాం కాబట్టి. బీట్రూట్, హోల్ బీట్రూట్ వేస్తే ఉడకడానికి కష్టమవుతుంది, హార్డ్గా ఉంటుంది కాబట్టి వెజిటేబుల్. అందుకని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. 4 ముక్కలు కట్ చేశాను బీట్రూట్. ముల్లంగిని కట్ చేస్తే ఎర్రగా అయిపోద్ది అనుకుంటా. బట్ ఎనీవే అందులో వేసిన తర్వాత ఎలాగో అవుతుందిలే, కానీ రౌండ్స్ కట్ చేసుకుంటానండి. కాస్త దలసరిగానే కట్ చేస్తున్నాను, మరీ పల్చగా కాదు. ఉడికించి మళ్ళీ గ్లేజింగ్ చేస్తాం కాబట్టి ఆ మాత్రం సైజు ఉంటే బాగుంటుంది. అలాగే ఆనియన్ కూడా క్వార్టర్స్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ డిష్లో. అండ్ ఫైనలీ బీన్స్ని హాఫ్ చేసా. ఈ సైజ్ అనమాట, అంగుళన్నర పొడవు ఉండే విధంగా కట్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగంత ఉప్పు వేస్తున్నాను. ఈ ఏషియన్ కుజిన్స్ ఉంటాయి కదా, ఈ ఏషియన్ కుజిన్స్లో చైనీసు, మంగోలియన్ కనుక చూసినా, లేకపోతే యాకితోరి అని చెప్పుకునే మన జాపనీస్ చూసినా కూడా వీటన్నింటిలో కూడా ఏంటంటే మంచి ఫుడ్ ఉంటుంది. అది కాకుండా వరల్డ్ వైడ్ వీటినన్నింటినీ కూడా ఏషియన్ కుజిన్ ఏమంటూ ఉంటారంటే హెల్దీ కుజిన్ అంటూ ఉంటారనమాట. నిజానికి మనకేం కావాలి జీవితంలో అని ఆలోచించినప్పుడు కూడా బ్రిటనోల్ లాంటి ఇల్లు, చైనీస్ ఫుడ్ లాంటి ఫుడ్, ఇండియన్ వైఫ్ లాంటి వైఫ్ ఉండాలి అని చెప్పని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఒక సేయింగ్ ఉంటుంది వరల్డ్ వైడ్గా. సో అదేవిధంగానే ఈ యాకితోరి కుజిన్లో కూడా హెల్తీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకనే వెజిటబుల్స్ చూస్తున్నాం కదా, హాఫ్ కుక్డే ఎక్కువ వాడుతూ ఉంటారు కానీ బట్ దట్ ఈస్ ఓకే.
తినగలిగిన విధంగానే వాడుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళు తినేది కూడా ఏంటంటే అర్లీగా తింటూ ఉంటారు అనమాట. 6ంటికే భోంచేస్తారు నైటు. కాబట్టి ఎంటీ స్టమక్తో హాయిగా పడుకుంటారు. వాళ్ళకి ఈజీ డైజెషన్ అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ డిష్ కూడా ఇలాంటిదే. వెజిటబుల్స్ని ప్రాపర్గా కుక్ చేసుకొని, కుక్ చేసిన వెజిటబుల్స్ని సింపుల్ సాస్లో గ్లేజ్ చేసుకొని తినడానికి టేస్ట్ ఉంటుంది, హెల్తీ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు కనుక చూసినట్లయితే కన్సిడరేషన్ ఒక సాలడ్ లాగే ఉందన్నమాట. ఇది డ్రెస్సింగ్నే సాస్ లాగా తయారు చేసుకుంటున్నాము, వెజిటబుల్స్ వేసి మిక్స్ చేసినట్లు అనమాట. ఇవి ఉడికిపోయాయంటే మనకు పని సులభం అయిపోతుంది. బట్ ఎనీవే, ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అవర్ నెక్స్ట్ స్టవ్. ఫస్ట్ ఒకటి కట్ చేసుకోవాల్సింది గార్లిక్ చాప్ చేసుకుంటాం. గార్లిక్ చాప్ చేసేసుకున్నాం. సాస్ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇప్పుడు. ఈ సాస్ కోసం ఏంటంటే ప్యాన్లో, బాగా వేడైన ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జస్ట్ ఆయిల్లో గార్లిక్ ఫ్రై చేసుకుంటాం. తర్వాత ఒక్కొక్కటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. మిగిలినవి చాలా తక్కువ ఉన్నాయి కదా. హనీ, తేనె వేసుకున్నా. అండ్ బ్రౌన్ షుగర్, అలాగే సోయా సాస్, దాంతోపాటు 1 కప్పు నీళ్లు. ఇందులో బ్రౌన్ షుగర్ వేసాం కాబట్టి ఆ బ్రౌన్ షుగర్ తోటి ఏమవుతుందంటే కొద్దిగా చిక్కబడుతుంది అనమాట. మనకు బాగా తెలిసిన విషయమే కదా. పంచదార కానీ లేకపోతే ఇట్లాంటివి ఏవైనా కూడా వేసి వేడి చేసినప్పుడు దాంట్లోంచి సిరప్ తయారయ్యి ఆ సిరప్ చిక్కబడిన తర్వాత పాకంలాగా తయారవుతుంది కదా, దానివల్ల అది చిక్కబడుతుంది. అదే ఈ వెజిటబుల్స్ అన్నింటికి కూడా గ్లేజింగ్ లాగా మనం వాడబోతున్నాం. ఓకే, ఇది ఇలా ఉంది. ఈలోపు ఇటువైపు వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోయాయి. ఇది ఏం చేద్దామంటే వడపోస్తుంది. చెప్తే మీకు ఫన్నీగా ఉంటుంది కానీ అన్నం కానీ ఇట్లాంటి వెజిటబుల్స్ కానీ ఇట్లా కుక్ చేసుకుంటాం కదా, మనం యూజువల్లీ దీన్ని తీసుకొని ఆ నీళ్లు పడేస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరంగా బతికే ప్రజలు చాలామంది వీటిని కావాలంటే పడేస్తారు కానీ వీటిని వాడుకుంటూ ఉంటారు. శుభ్రంగా వడపోసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ని ఇందులో వేసుకోవడం. ఫైనలీ మర్చిపోకుండా చేసుకోవాల్సింది ఏంటంటే సీజనింగ్, కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ ఆల్రెడీ వెజిటబుల్స్ కుక్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి, దాంతోపాటుగానే సోయా సాస్లో కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. పెప్పర్ కొద్దిగా ఎక్కువ పడుతుంది అనమాట.
రెడీ అయిపోయింది. చిక్కగా దాని అంతటికీ కూడా అది పట్టుకునే విధంగా రెడీ చేసుకుంటాము. తర్వాత ప్రజెంటేషన్లో ఎలా ఉందో మీకు చూపిస్తాను. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఒక కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే నిమ్మకాయ పైన పెట్టాను, కావాలంటే పిండుకోవచ్చు, లేదంటే డిష్లోంచి బయటకు తీసేటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒక కేర్ ఏంటంటే ఇది రెడీ అయిన తర్వాత వాటర్ బాగా డ్రై అయిపోయిన తర్వాత గ్లేజింగ్ చేసుకోండి. గ్లేజ్ చేసే ముందు సాస్ ఏదైతే ఉంటుందో అది బాగా చిక్కగా ఉండేలాగా జాగ్రత్త పడండి. ఓకే, డిష్ చాలా బాగుంది, మీరు కూడా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. వెజిటేరియన్ స్నాక్ ఐటమ్, ఆబ్వియస్లీ జాపనీస్ కుజీన్లో మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే స్వీట్ సోయా టోఫు విత్ వెజిటబుల్స్. స్వీట్ సోయా టోఫు విత్ వెజిటబుల్స్, ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్కేలియన్స్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అనొచ్చు, లేకపోతే ఉల్లికాడలు కొన్ని, పచ్చి బఠానీలు, టోఫు ఒక ముక్క, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయ, రెడ్ క్యాప్సికమ్, సోయా సాస్, వెల్లుల్లి, పంచదార, ఇంకా తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులు ఆబ్వియస్లీ లాస్ట్లో గార్నిష్కి మాత్రమే వాడతాము. మధ్య మధ్యలో ఎప్పుడైనా సరే మనము ఈ జాపనీస్ కుజిన్ చేస్తున్న ప్రతిసారి మీకు డౌట్ వస్తూ ఉండొచ్చు, తెల్ల నువ్వులు ప్రతిసారి తీసుకుంటున్నాడు, ఇక్కడక్కడ వంటల్లో కలపట్లేదు, ఏంటయింది అని. అదేంటంటే లాస్ట్లో యూస్ చేస్తాము, ఓన్లీ సీజనింగ్కే అనమాట. బట్ ఎనీవే చాలా చాలా ఈజీగా అయిపోయే డిష్ ఇది. మనం ఇదివరకు ఒక డిష్ తయారు చేసుకున్నాం కదా, ఏదైతే వెజిటబుల్స్ అన్నింటినీ కూడా కుక్ చేసుకొని సోయా గ్లేజ్డ్ చేసి హనీ వేసి గ్లేజింగ్ చేసి దాంట్లో యాడ్ చేసాము. అదేవిధంగానే ఇది కూడా తయారవుతుంది, కాకపోతే ఇది మొత్తం ఫ్రైడ్ ఐటమే, స్టిర్ ఫ్రైయే ఉంటుందన్నమాట. బాయిలింగ్ అనేది మనం చెయ్యం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ టు డూ, చాలా ఫటాఫటా అయిపోతుందండి. మీకు అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఫాస్ట్గా అయిపోతుంది డిష్. అందుకనే అలా కూర్చొని ఉండండి, ఇలా మీరు చూస్తూ కూడా అలా చేసేయచ్చు అనమాట. ప్యాన్ పెట్టేసుకున్నాను చాలా కాన్ఫిడెంట్గా. గార్లిక్ ఇంకా ఆనియన్ చాప్ చేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్. గార్లిక్ అయిపోయింది. అండ్ ఆనియన్ మీడియం డైసెస్ కట్ చేస్తాం. ఈ షేప్ అండ్ సైజ్ ఆ మాత్రం వస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర పెద్ద ఉల్లిపాయ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా చూసుకొని ఈ సైజ్ వచ్చే విధంగా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఈలోపు పెనము వేడైపోయి ఉంటుంది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్లో వెల్లుల్లి వేస్తున్నాం. Then onion.
అవి కాస్త ఫ్రై అయ్యేలోపు ఏం చేద్దామంటే బెల్ పెప్పర్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా క్యూబ్స్ వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేస్తాం. ఇప్పుడు ఈ గ్రీన్ బెల్ పెప్పర్స్ ఇంకా రెడ్ బెల్ పెప్పర్స్ కూడా పెనంలో వేసి సాత్ చేయాలి. ఈలోపు ఏం చేద్దామంటే కట్ చేసుకోవాల్సిన ఒక ఐటమ్ ఉంది కదా, టోఫుని చిన్న పీస్లు క్యూబ్స్ వచ్చే విధంగా ఇలా స్ప్లిట్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటున్నాను. టోఫు కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది కూడా ఇప్పుడు డిష్లోకి వెళ్ళిపోతుంది. అలా వేసేసామన్నమాట. Then green peas, హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ వేస్తామండి. ఏది ముందు తర్వాత అనుకున్నప్పుడు ఏంటంటే యూజువలీ ఒక్కోసారి మిస్ అవుతూ ఉండొచ్చు. యూజువల్గా ఏంటంటే హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ అనమాట. అంటే గట్టిగా ఎక్కువసేపు ఉడకడానికి పట్టే వెజిటబుల్ ఫస్ట్ వేసుకుంటాము, తక్కువసేపు ఉడకడానికి పట్టే వెజిటబుల్స్ని లాస్ట్లో వేసుకుంటాం అలాగనమాట. స్కేలియన్, డన్. ఫైనల్గా ఇప్పుడు ఏం చేస్తామంటే సీజనింగ్లోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ ఆఖరిగా చూసేసుకోండి, రంగులన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఒకే రంగులోకి వచ్చేస్తాయి. సోయా సాస్, తర్వాత పెప్పర్ వేస్తున్నాను. పెప్పర్ బాగానే పడుతుంది. రీజన్ ఏంటంటే మనము వేరే ఏమి కారం కోసం సంబంధించిన ఐటమ్ కానీ ఎలిమెంట్ కానీ వేయలేదు కాబట్టి ఇంగ్రీడియంట్ బాగానే పడుతుంది. కొద్దిగా సాల్ట్ అండ్ షుగర్. షుగర్ కొద్దిగా తక్కువే పడుతుంది, మరీ ఎక్కువేం రాదు. కాకపోతే ఇది ఏంటంటే సావరీ ఐటమ్ అనేదే కాదు, స్వీట్ అండ్ సావరీ ఐటమ్ అనమాట. డన్. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇన్ని పీసులు పెట్టుకుందామని పెట్టుకున్నా. వావ్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. రియలీ నైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.